హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చాలామందికి అవేర్నెస్ చేసే ఈ వీడియో, సో స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది. సో ఇన్స్టాగ్రామ్లో చూసి, యూట్యూబ్లో చూసి చాలామంది ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. అది ఇన్వెస్ట్మెంట్ అనేది మెయిన్లీ అబౌట్ షేర్ మార్కెట్. షేర్ మార్కెట్ గురించి మీకెందుకు చెప్తున్నానంటే, ప్రతిరోజు నేను షేర్ మార్కెట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇట్ విల్ బీ అరౌండ్ నైట్ అట్ 8 PM ఆ టైంకి మీకు వస్తూ ఉంటుంది. నేను ఒక షేర్ మార్కెట్ నేను ఒక సెబీ సర్టిఫైడ్ యూజర్ కాదు. నార్మల్గా నాకు అవేర్నెస్, నేను స్టడీ చేసే మార్కెట్లో ఓన్లీ దాని గురించి మీకు చెప్తాను. సో దాంట్లో మీరు ఎంతవరకు మీకు జెన్యూన్ అనిపిస్తే దాన్ని మీరు ప్రొసీడ్ అవ్వండి. అంటే స్టాక్ సజెస్ట్ చేయండి, మార్కెట్లో ఏం జరుగుతుందో అనేది చెప్తాను. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే, చాలామంది ఇన్స్టాగ్రామ్లో చూసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. సో దాని ద్వారా ఏమైంది, రీసెంట్గా ఒక స్కామ్ అనేది బయటపడింది, రాజేష్ ఎక్స్పోర్ట్ అనేది. దాని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. రాజేష్ ఎక్స్పోర్ట్ గురించి మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఏమంటారు, రీసెంట్గా 15 లక్షల కోట్లు స్కామ్ అయిందని వినేమంటారు. అక్షరాల 15 లక్షల కోట్లు మీన్స్ అది ఒక స్టేట్ బడ్జెట్కి సంబంధించిన స్కామ్. ఆ స్కామ్ ఎలా అయింది, అందులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, దానికోసం బలైంది ఎవరు, ఈ వీడియోలో చూసుకుందాం. సో ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో వాచ్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే లైక్ తీసేసేది. రాజేష్ ఎక్స్పోర్ట్ అనే ఓనర్ వచ్చేసి రాజేష్ మెహతా అనేది. ఇది బెంగళూరులో స్థాపించిన కంపెనీ. బెంగళూరులో శోభా జ్యువెలరీస్ అనే ఒక కంపెనీ ఉంటుంది. ఆల్మోస్ట్ 80 బ్రాంచెస్ ఉన్నాయి. ఎందుకంటే 80 బ్రాంచెస్ ఉన్నాయి. రాజేష్ ఎక్స్పోర్ట్ మెయిన్గా డీల్ చేసేది బంగారం శుద్ధి, బంగారం ఎక్స్పోర్ట్. చాలా రీటైల్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో బంగారం ఎక్స్పోర్ట్ రీటైల్ బిజినెస్ రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా వాళ్ళకన్నా తక్కువ టైంలోనే ఫార్చ్యూన్ 500 దాని జోలికి ఎలా చేరుకున్నది. ఫార్చ్యూన్ 500 అంటే ఏమీ లేదు, డబ్బున్న వాళ్ళలో మ్యాక్సిమం వరల్డ్లో ఎవరైతే ఉంటారో ఆ 500 మెంబర్స్ అనేది ఫార్చ్యూన్ 500లో లిస్ట్ అవుతూ ఉంటారు. సో ఆ ఫార్చ్యూన్ 500లో విత్ ఇన్ నో టైం రాజేష్ ఎక్స్పోర్ట్ కంపెనీ అనేది లిస్ట్ అయింది. ఇవన్నీ బాగానే జరుగుతూ ఉండగా సడన్గా 2024లో సెబీకి ఒక కంప్లైంట్ లాంచ్ అయింది. నథింగ్ బట్ ఈ కంపెనీ ఫ్రాడ్ చేస్తుంది, కంపెనీలో అంత రిటర్న్స్ లేవు, కంపెనీలో అంత ప్రాఫిట్ లేదు, కానీ సెబీకి ప్రాఫిట్ చూపిస్తుందని ఒక సెబీకి కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ఏంటంటే, రాజేష్ ఎక్స్పోర్ట్ బ్యాలెన్స్ షీట్ కరెక్ట్గా లేదని చెప్పారు. బ్యాలెన్స్ షీట్ నథింగ్ బట్ వచ్చే లాభాలు, వచ్చే నష్టాలు, కంపెనీ ఎలా రన్ అవుతుంది, కంపెనీ ఏం డిసైడ్ చేసుకుంటుంది అనేది ప్రతిదీ మనం సెబీకి చూపించాలి. కానీ ఇక్కడ రాజేష్ ఎక్స్పోర్ట్ ఒక చిన్న మిస్టేక్, చిన్న మిస్టేక్ కాదు, పెద్ద మిస్టేక్ చేసింది. 2002లో లేదా కరెక్ట్ మీ ఇఫ్ ఐ రాంగ్, 2022లో లేదా 2024లోనో ఒక చిన్న మిస్యూజ్ అయింది. అది ఏమీ కాదు, మిస్యూజ్ ఏంటంటే వాల్మార్ట్ అనే కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీతో కొన్నాదని సెబీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో చాలామంది అనుకున్నారు ఒక ఇండియన్ కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ ఓన్ చేసుకుంది అని అనుకున్నారు. కానీ ఇక్కడే ఒక మిస్టేక్ అయింది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కంపెనీ ప్రాఫిట్స్ అనేది 15 లక్షల కోట్లు చూపించింది. ఎలా చూపించిందంటే, వాల్మార్ట్ కంపెనీ అనేది బంగారం శుద్ధి చేసే కంపెనీ. ఇలా బంగారం చేస్తారు, బంగారం శుద్ధి చేసి కంపెనీకి ఇచ్చేయాలి. ఎగ్జాంపుల్, నాకు ఒక ఫ్రెండ్ డబ్బులు ఇచ్చాడు, నాకు 200 వేరే వాళ్ళకి ఇమ్మన్నాడు. నేను ఓన్లీ ఏదో మీడియేటర్, నేను 200 ఇచ్చి మళ్ళీ ఆ 200 ఇందాక ఇచ్చేయాలి. ఆ 200 నాయ కాదు కదా, నాకు 200 వేరే వాళ్ళు ఇచ్చారు, ఆ 200 నాకు చేంజ్ ఒక 200 100 ఇచ్చేసి మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. కంపెనీ రాజేష్ ఎక్స్పోర్ట్ ఇక్కడ చిన్న మిస్టేక్ చేసింది. చిన్న మిస్టేక్ అనకూడదు, తెలిసి ఒక మిస్టేక్ చేసింది. వాళ్ళకు వచ్చే ప్రతి బంగారం రాజేష్ ఎక్స్పోర్ట్ బంగారం అని చెప్పేసి, వాళ్ళు జస్ట్ క్లీనింగ్ పర్పస్ ఇచ్చే బంగారం కూడా ఆల్ ప్రాఫిట్లోనే చూపించుకొని అలా 15 లక్షల కోట్లు లాస్ ప్రాఫిట్
అన్నీ చూపించుకుంది దాని ద్వారా. సో ఇలా ఎందుకు చూపించిందంటే తెలిసే చూపించింది. సో దీని ద్వారా నష్టపోయింది ఎవరంటే రీటైల్ ఇన్వెస్టర్స్ నథింగ్ బట్ మనలాంటి వాళ్ళు ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారో పక్కన పెడితే పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ ఎల్ఐసి, కేటీఆర్ వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేశారని మీకు ఆల్రెడీ న్యూసే వచ్చింది. ఎల్ఐసి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసిందంటే ఈ స్టాక్ విత్ ఇన్ నో టైం 1000 రూపాయలు ఒక షేర్ ప్రైస్కి రీచ్ అయింది. ఆల్మోస్ట్ 1000 రూపాయల షేర్ ప్రైస్. ఇప్పుడు మీరు చెప్పేదానికి మీరు చాలా వరకు షాక్ అవుతారు. ఆ 1000 రూపాయలు ఉన్న ఒక షేర్ ప్రైస్ ఇప్పటికి ఎంత పడిపోయిందో తెలుసా మీకు? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా గెస్ చేయగలరా? 95 యాజ్ ఆన్ ఫ్రైడే మార్కెట్ ప్రైస్. అంటే 1000 రూపాయలు ఉన్న షేర్ ప్రైస్ 99 రూపీస్కి పడిపోయింది బికాజ్ ఆఫ్ దిస్ స్కామ్. అంటే సెబీ ఎస్కలేట్ చేసిన తర్వాత సెబీ ప్రూవ్ అయింది ఏంటంటే కంపెనీకి 15 లక్షల కోట్లు ప్రాఫిట్ లేదు, ఓన్లీ 3000 కోట్లు ప్రాఫిట్ ఉంది. ఓన్లీ 3000 కోట్లు ప్రాఫిటే ఉంది, 15 లక్షల కోట్లు ప్రాఫిట్ లేదని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసింది. కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఆల్మోస్ట్ 95 to 99% ఇన్కరెక్ట్ అని తేల్చి చెప్పేసింది. కానీ ఇంకా ట్రయల్స్ జరుగుతాయి, కంపెనీకి కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తారు, దాని గురించి మాట్లాడడానికి స్కోప్ ఇస్తారు. కానీ యాజ్ ఆన్ నో 95 to 99% బ్యాలెన్స్ షీట్ ఇస్ ఇన్కరెక్ట్ అని చెప్పేసింది. దీని ద్వారా రీటైల్ ఇన్వెస్టర్స్ ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేశారో తెలుసా? చెప్పమంటారా? ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల మంది, మీన్స్ 5,000 కోట్ల మంది ఇన్వెస్ట్మెంట్ చేశారు. మీన్స్ 5,000 కోట్లు అమౌంట్ అనేది ఆ కంపెనీకి ఇచ్చారు. కంపెనీ టర్న్ ఓవర్ వచ్చే 3,000 కోట్లు. కానీ మన లాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ పెద్ద పెద్ద ఎల్ఐసి కంపెనీస్ అలా మల్టిపుల్ కంపెనీస్ అనేది 5,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు. కంపెనీ వర్త్ కన్నా మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసాం. అర్థమైందా? సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు కూడా బ్యాలెన్స్ షీట్ చెక్ చేయట్లేదు, బ్యాలెన్స్ షీట్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయట్లేదు, నిజంగానే ప్రాఫిట్ వస్తుందా అని చెక్ చేయట్లేదు. జస్ట్ యాజ్ అ రూమర్ ఎల్ఐసి 10% స్టేక్ హోల్డ్ చేస్తుంది. అంటే ఒక కంపెనీకి 100% స్టేక్ ఉంటే దాన్ని మల్టిపుల్ పర్సెంట్ స్టేక్ చేయొచ్చు. అంటే నేను ఒక కంపెనీ రన్ చేస్తున్నా, నేను 50% ఎల్ఐసికి ఇచ్చినానంటే నా కంపెనీ వాటా నేను అమ్మేసాను అనుకో, 1,00,000 కోట్లతో అమ్మేసినానంటే 50,000 కోట్లు ఎల్ఐసికి వస్తుంది, 50,000 కోట్లు నాకు వస్తుంది. అలాగా స్టేక్ షేర్ అవుతుంది. అలాగా 10% స్టేక్ అనేది ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఎల్ఐసి ఎవరి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసింది? మన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసింది. కానీ ఎల్ఐసి అందరూ నమ్ముతారు ఎల్ఐసి బెటర్ గవర్నమెంట్ కంపెనీ. కానీ ఎల్ఐసి లాంటి కంపెనీ బెటర్గా ఇన్వెస్ట్మెంట్ చేయట్లే. సో ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రాపర్గా ఆలోచించి బ్యాలెన్స్ షీట్ 2-3 సార్లు చెక్ చేయండి. అన్ని కంపెనీలు ఫ్రాడ్ చేస్తానని నేను ఇక్కడ చెప్పట్లేదు. రాజేష్ ఎక్స్పోర్ట్ కావాలని చేసిందని కూడా చెప్పట్లేదు. దే నో ఇట్, దే వాంట్ ఇట్, దే డిడ్ ఇట్. వాళ్ళకి కావాలి అమౌంట్, వాళ్ళు చేయాలనుకున్నారు, చేసేసారు. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏ కంపెనీ సస్టైనబుల్ గ్రోత్ రాదు. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్ వీడియోలు నమ్మో, వేరే వీడియోలు నమ్మో. ఈరోజు ఉన్న 10 రూపాయలు ఉన్న స్టాక్ 2 రోజులకే 200 అయిపోయిందంటే మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ అక్కడ బలైపోతారు. మీరు ఖచ్చితంగా అలాంటి స్టాక్స్లో పెట్టకండి. సస్టైన్ గ్రోత్ ఉండాలి, లిమిటబుల్ గ్రోత్ ఉండాలి, లిమిట్ పెరుగుతూ ఉండాలి. నేను రోజు చెప్తా మీకు ఏ స్టాక్స్లో ఎలా బెటర్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలో, ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలో మీకు ఖచ్చితంగా చెప్తా. కానీ మీరు మోసపోకండి. నేను ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నా, అవేర్నెస్ చెప్తున్నా. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరే లాస్ అవుతారు. అంతకుమించి నేను చెప్పాలనుకోవట్లేదు. నా మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ వీడియో ఎండ్ చేస్తున్నా. ఇప్పటి వరకు నా వీడియో చూసినట్టే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్